అందరికీ నమస్కారం. నేను భాను మేకల. మతం మారితే తల్లిదండ్రులను మార్చినట్లే అనేటువంటి ఒక క్యాప్షన్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కెర్లు కొడుతుంది. ఏంటంట, మతం మారితే తల్లిదండ్రులను మార్చినట్లేనంట. ఇదేం లాజిక్ నాకేం అర్థం కావట్లా. ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పేటువంటి వివరణతో ఎవరైనా సరే మాట్లాడదామంటే నాకు ఫోన్ చేయొచ్చు. ఎవడైనా సరే నేను చెప్పే విషయాలకే ఏకీభవిస్తారు ఆల్మోస్ట్ అందరూ కూడా. లేదు మేము ఏకీభవించట్లేదు మీతో అని గనక ఎవరైనా అనుకున్న ఎడల ధైర్యంగా నాకు ఫోన్ చేయండి, మనం చర్చ చేద్దాం. మతం మారితే తల్లిదండ్రులు మార్చినట్టేనంట. ఇదేం లాజిక్ నాకేం అర్థం కావట్లే. ప్రతి మనిషి మతానికి పుట్టినట్టు మతానికి పుట్టాడా? అది ఎవడైనా సరే, నేనైనా నువ్వైనా ఇంకెవడైనా సరే, ప్రతి మనిషి మతానికి పుట్టాడా లేకపోతే తల్లిదండ్రులకు పుట్టాడా? నేనైతే తల్లిదండ్రులకే పుట్టా, మతానికి పుట్ల. నేను తల్లిదండ్రులకే పుట్టా. మీరు కూడా అందరూ అట్లాగే మీ తల్లిదండ్రులకు పుట్టారు, మతాలకు కాదు కదా. మరి ఇక్కడ మతం మారితే తల్లిదండ్రులు మార్చినట్లే అటువంటి ఈ నినాదం ఎందుకు తీసుకొస్తున్నారు? సరే, అసలు మతం మారేలా ఎందుకు చేస్తున్నారు? ఆ తప్పు ఎక్కడ జరిగింది? మతం మారటానికి ఒక వ్యక్తి మతం మారటానికి గల కారణం ఏంటి? ఏ కారణం లేకుండా ఏది జరగదు కదా. ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక ఉన్మాదిగాడు బలాత్కారం చేసి చంపేశాడు అని అంటే ఏ కారణం లేకుండా ఎందుకు చంపేస్తాడు? చంపడం అనేది నేరం చట్టరీత్యా. ఇక్కడ ఒక బలమైన కారణం ఉంది కదా. ఆ అమ్మాయి యొక్క బిహేవియర్ నచ్చుకో, వాళ్ళిద్దరికి ఏదో పడకో కదా. ఒకడు దొంగతనం చేస్తున్నాడు, ఆడి కడుపు నిండితే, ఆడికి అన్నీ బాగుంటే దొంగతనం చేయాల్సిన కర్మ ఆడికి ఎందుకు ఉంటుంది? ఆడికి ఏం బాగాలేదు, ఆడి ఇంట్లో జరుగుబాటు అవ్వట్లేదు, వాడు గడవాలి, వాడికి పని పాట ఎవడో ఇచ్చినా వాడు చేయలేడు. వాడి ఇంట్లో వాడి పెళ్ళాం బిడ్డలను కాపాడుకోవాలి, లేదా పెళ్ళాం బిడ్డలకు అన్నం పెట్టాలి. కాబట్టి దొంగతనానికి పోతున్నాడు, దొంగతనం చేస్తున్నాడు. ఇక్కడ దొంగతనం చేయడానికి కూడా మేము సమర్థించట్లా. అంటే ప్రతి యాక్షన్ వెనక కూడా ఒక రియాక్షన్ ఉంటుంది కదా. ప్రతి విషయానికి ఏమి జరిగినా కూడా దాని వెనక ఒక కారణం ఉంటుంది కదా, ఒక బలమైన కారణం ఉంటుంది కదా. ఉండదా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఈరోజు మతం మారితే తల్లిదండ్రులను మార్చినట్లే అనేటువంటి చెత్త నినాదాన్ని సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. దానికి నేను అంగీకరించను. మతం మారేలా ఉన్నటువంటి మీ తప్పులను ఒప్పుకోండి, అప్పుడు ఏదైనా ఆలోచన చేస్తాం. అంతేగాని మతం మారితే తల్లిదండ్రులు మార్చినట్లే ఈ తొక్కలో లాజిక్ లేనటువంటి నినాదాలని ప్రజల ముందుకు తీసుకురావద్దు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా హిందువే. భౌగోళికంగా నేను భౌగోళికంగా హిందువే. ఆడు చచ్చినట్టు చచ్చేదాకా ప్రతి క్రైస్తవుడు, ప్రతి ముస్లిము, ప్రతి హిందూ అందరూ కూడా వాళ్ళు భారతదేశ భౌగోళిక ప్రకారం హిందువే. మతాన్ని బట్టి ఇక్కడ మతం టాపిక్ కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఈరోజు క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి, లేదంటే యేసే మా నిజదేవుడు అని యేసు ప్రభుని ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్క క్రిస్టియన్ను, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్లే. ఆ రోజుల్లో హిందూ ధర్మాన్ని ఆచరించిన వాళ్లే ఆ రోజుల్లో. కాదా? మతం మారిందంతా ఎవరు? నాటి హిందువులే, నేటి క్రైస్తవులు. మతం మారిన వాళ్ళంతా కూడా ఇప్పటి క్రైస్తవులే, నాటి హిందువులు. ఇప్పుడు క్రైస్తవ ధర్మాన్ని ఆచరిస్తున్న వారే నాడు హిందూ ధర్మాన్ని ఆచరించిన వారు. ఇప్పుడు యేసే నిజదేవుడు అని అంగీకరించి చర్చిలకు వెళ్ళేవారే నాడు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు, ఆచరించిన వాళ్ళు. అలాంటి వ్యక్తులు, అలాంటి నాటి హిందువులు ఈరోజు నేటి క్రైస్తవులుగా రూపాంతరం చెందడానికి గల బలమైన కారణాలు ఏంటమ్మా? ఏంటి కారణాలు? ఈరోజు దళిత కులాలుగా చెప్పబడుతున్నటువంటి మాల, మాదిగ, లేదంటే 59 ఉపకులాలు, బుడగ జంగాలు, రెల్లీలు, పాకీలు, మాలదాసరులు, మాదిగదాసరులు, ఇట్లా 59 షెడ్యూల్ క్యాస్ట్లో 59 ఉపకులాలు ఉన్నాయి కదా. ఈ కులాలన్నిటిని కూడా దళిత కులాలని మీరందరూ అంటరాని వారు, అన్టచబుల్ పీపుల్, అణగారిన వర్గాలు,
మీరు ఊరికి దూరంగా వెలివేయబడినటువంటి వారు, మిమ్మల్ని ముట్టుకుంటే మైలపడతాం, మీ గాలి మాకు తగలటానికి వీల్లేదు, మీ చూపు మా మీద పడటానికి వీల్లేదు, మా పక్కన కూర్చునేటువంటి అర్హత స్థాయి మీకు లేదు, మీరు సోంబేరోళ్ళు, అంటరాని వాళ్ళు, అన్టచబుల్ పీపుల్, ఊరికి దూరంగా నెట్టివేయబడిన వారు, వెలివేయబడిన వారు అని మీరే కదా చేసింది. ఈరోజు క్రైస్తవులుగా మారినటువంటి ప్రతి ఒక్క నాటి హిందువు కూడా ఆ రోజు వేదాలు చదువుతానంటే చదివించరా? శ్లోకాలు చదువుతామంటే చదివించరా? చదువుకుంటామంటే చదువు చెప్పారా? స్కూళ్ళల్లోకి రానిచ్చారా? గుళ్ళల్లోకి, దేవాలయాల్లోకి రానిచ్చారా? శ్లోకాలు, వేదాలు, పద్యాలు చదువుతామంటే చదవనించారా? మమ్మల్ని మనుషులుగా చూశారా? కనీసం మేమందరం కూడా మనుషులమే, ఇక్కడ పుట్టిన వాళ్ళని కనీసం ఎవరైనా ఆలోచన చేశాడా? మరి తప్పులు మీ ముడ్డి కింద పెట్టుకొని ఈరోజు మమ్మల్ని అంటారేంట్రా? ఎరా సిగ్గులేదారా మీకు? కడుపుకు అన్నం తింటున్నారా, లేకపోతే రాధా మనోహర్ దాస్ గారు అశుద్ధం తింటున్నారా? చెప్పండి రా. తప్పులన్నీ మీ కింద పెట్టుకొని, మీ ముడ్డు చుట్టూ పెట్టుకొని తప్పులన్నీ ఈరోజు క్రైస్తవుల మీద పడేడుతారేంట్రా? క్రైస్తవుల మీద ఏడుతారేంటి? ఆ రోజు గుళ్ళోకి రాణిస్తే ఈరోజు క్రైస్తవుడికి మారేవాడా? ఆ రోజు చదువుకుంటానని చెప్పి చదువుకుంటా అన్నటువంటి వ్యక్తులను మీరు చదువుకొనిస్తే ఈరోజు క్రైస్తవ మిషనరీలు వచ్చి క్రైస్తవ స్కూళ్ళల్లో వీళ్ళందరూ చదువుకునేవాళ్ళ? ఒరే, మీ ధర్మంలో ఉన్నటువంటి మీ దేవుళ్ళని మేము ఆరాధిస్తామంటే ఆ రోజే మేము ఆరాధించుకోవడానికి మాకు అవకాశం కల్పించుంటే ఈరోజు చాలామంది యేసు ప్రభుని ఆరాధించేవారా? ఒరే, మీతో పాటు మమ్మల్ని కూడా సమానంగా చూడండిరా బాబు అంటే చూసారా? ఈరోజు క్రైస్తవ మిషనరీలు వచ్చి మమ్మల్ని సమానంగా చూశాయి కాబట్టే ఈరోజు ఇలా బ్రతుకుతున్నారు. మరి తప్పులన్నీ మీరు చేసి మా మీద పడి ఎడుతారేంట్రా? క్రైస్తవుల మీద పడి ఎడుతారేంట్రా? మతం మారితే తల్లిదండ్రులు మార్చినట్టేనే ఈ తొక్కలో లాజిక్ లేనటువంటి వివరణతో కూడినటువంటి పోస్టులు పెడతారేంట. మతం మారితే తల్లిదండ్రులు మార్చినట్ట ఎవడరా చెప్పింది? మతం మారితే తల్లిదండ్రులు. మతం మారడానికి కారణమైన మిమ్మల్ని ఉరిదీయాలరా? భారతదేశంలో ఈనాటి క్రైస్తవులు ఆనాటి హిందువులుగా ఉన్నప్పుడే మీరు మనుషులుగా గుర్తించకుండా, మనుషులుగా చూడకుండా అంటరాని వారిగా ఈనాటికి కూడా మా బతుకులు ఊరవతలే, మా మాలామాదిగల బతుకులు షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పబడుతున్న వాడు ప్రతి ఒక్కరు కూడా ఈనాటికి మేము కద్దరు చొక్కాలు వేసుకున్నా, పెద్ద పెద్ద కార్లు వేసుకున్నా, తెల్ల బట్టలు వేసుకున్నా, కద్దరు చొక్కాలు వేసుకున్నా, సూటు బూటు వేసుకున్నా కూడా ఈ రోజుకి మేము ఊరవతల వెలివేయబడిన వాళ్ళమే, మమ్మల్ని అంటరాని వాళ్ళగా చూస్తున్నటువంటి వారమే. ఈ సమాజం ఎప్పటికీ మమ్మల్ని అలాగే చూస్తుందిరా బడుద్దాయిలారా. కాదని చెప్పమనండి, ఎవరినైనా సరే కాదని చెప్పమనండి. టిప్ టాప్గా ఈరోజు మేము చదువుకున్న వాళ్ళందరూ ప్రతి గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నారు. వాడు ఎస్సీ అని తెలియగానే వాడు అంటరాని వాడే. వాడు జడ్జి అయినా, మాజీ జడ్జి అయినా, ఒక అడ్వకేట్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, ఒక మెడికల్ డాక్టర్ అయినా వాడు ఎస్సీ అని తెలియగానే వాడు అంటరాని వాడే. ఓహో, ఎస్సీ క్యాస్ట్ అయ్యాడు. ఏం బతుకులు రా ఇవి? ఇంకా కష్టపడి మా చెమటోడ్చి రూపాయి కూడబెట్టుకొని మా తల్లిదండ్రులు, మా అనాది కాలంగా మా తల్లిదండ్రులు, మా పూర్వీకులు మొత్తం చదివించి ఈరోజు ఒక్కొక్కరిని డాక్టర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మంచి మంచి ర్యాంకుల్లో మా షెడ్యూల్డ్ కులాల వాళ్ళు ఈనాటికి ఉంటే మంచి హోదాలో కూడా ఉన్నా కూడా మీ కళ్ళకి మేము ఊరవతల వెలివేయబడిన వాళ్ళమే, మీ కళ్ళకి మేము దళిత కులాల వాళ్ళమే, మీ కళ్ళకి మేము అన్టచబుల్ పీపుల్, మీ కళ్ళకి మేము ఊరికి దూరంగా వెలివేయబడిన వాళ్ళమే, అంటరాని వాళ్ళమే, అస్పృశ్యులమే. ఇదే కదా. ముందు అందరూ కూడా హిందూ మతంలోనే కదరా ఉంది. అప్పుడు ఏం పొడిచారు మీరు? ఏం పొడిచారా? మీరు గుళ్ళోకి రానివ్వలా, క్రైస్తవ మిషనరీలు చర్చిల్లోకి రానిచ్చారు. మేము చదువుకుంటానంటే మీరు చదువుకునేవలా, క్రైస్తవ మిషనరీలు వచ్చి మాకు చదువు చెప్పారు. మేము మంచి బట్టలు వేసుకుంటామంటే రే మీరు దళిత కులాలలో మీరు బట్టలు వేసుకోవటం ఏంట్రా అని చెప్పి మూతికి ముంత, ముడ్డికి చీపురు ఇవన్నీ కట్టేసేసి మమ్మల్ని ఎదవనా కొడుకుల్లాగా చేసేశారు. క్రైస్తవ మిషనరీలు మాకు గుడ్డ ఇచ్చింది, మంచి గుడ్డనిచ్చారు, మంచి చదువు చెప్పారు, మనుషులుగా చూశారు. మమ్మల్ని అక్కడ మేము ఆరాధించుకోవడానికి మాకు దేవుడు కావాలి అంటే అక్కడికి రానికపోతే ఇక్కడికి వచ్చి ఎవరు బాబు యేసు దేవుడు ఉన్నాడు, మీరు నమ్ముకోండి, మీ బ్రతుకులు మారతాయని చెప్పారు. తప్పులన్నీ ఇప్పుడు ఎవరి దగ్గర జరిగినట్టు? ఇంకా మీకు సింపుల్గా ఇంకా సింపుల్గా
మీ అందరికీ అర్థమయ్యే భాషలో, స్వచ్ఛమైనటువంటి తెలుగు భాషలో, చిన్నపిల్లాడికి కూడా అర్థమయ్యేటటువంటి భాషలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. బాను మేకల అనే నాకు బాగా హంగ్రీ, ఆకలితో ఉన్నా, బాగా ఆకలితో ఉన్నా. నేను అన్నం తిని 3 రోజులు అవుతుంది. ఇక 4వ రోజుకి నాకు ఓపిక లేదు. అన్నం తింటేనే నా కడుపు నిండుతుంది, తద్వారా నా ప్రాణం నిలబడుతుంది, లేకపోతే నేను చచ్చిపోతా. 3 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా నేను తాగలేదు. కడుపంతా బాగా ఆకలిగా ఉంది, నీరసంగా ఉంది. ఓకే, నా దగ్గర తినడానికి డబ్బులు లేవు, నాకు ఆకలి వేస్తుంది, నాకు అన్నం పెట్టేవాడే ఎవడు లేడు. ఓకే, మరి నా ఆకలి తీరటం కోసం రోడ్డు మీద ఎవడైనా సరే అన్నం పెడతాడేమో అని చెప్పి ఎదురు చూడాలి, లేకపోతే నేను చచ్చిపోతా అన్నం తినకపోతే. ఎవరో ఒక బజార్లో వెళ్తూ ఉండగా నేనే ఆకలి తీరటం కోసం ఎవడో ఒక గుమ్మం దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టండి లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి వెళ్ళి దీనంగా అన్నం పెట్టండి అని అడిగా. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి దీనంగా అమ్మ అని కేకలు వేసి అన్నం పెట్టండి అని అడిగినప్పుడు వాడు నాకు అన్నం పెట్టకపోగా నన్ను చేదరించుకొని కసురుకొని కుక్కన కసురున్నట్టు కసురుకొని ఉన్నాడు. వాడు అన్నం పెట్టలా, పచ్చడి మెతుకులతో కాదు కదా, అసలు కనీసం మనిషిగా కూడా చూడలా. ఎందుకు? ఆకలితో నీ గుమ్మం దగ్గరికి వెళ్ళాను కాబట్టి. సరే, పక్కన ఇంకొక 2 ఇళ్ళు ఉన్నాయి. ఆ 2 ఇళ్ళకు కూడా అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టండి అని చెప్పి వెళ్ళి వాళ్ళ గుమ్మం ముందు నిల్చొని ఆకలేస్తుంది అని అడిగా. ఆడు కూడా బయటకు వచ్చి ఇలాగే చేదరించుకొని ఏంట్రా అన్నం పెట్టేది అని చులకనగా చూసి కసురుకొని కుక్కను కసురున్నట్టు కసురుకున్నప్పుడు తప్పదు, మీ గుమ్మం దగ్గరికి వెళ్ళాం, ఆకలిని అడిగాం, అన్నం పెట్టండి అన్నం, మీరు పెట్టకపోగా, పచ్చడి మెతుకులతో కూడా పెట్టకపోగా, కనీసం కారం ముద్దలతో కూడా అన్నం పెట్టకపోగా మమ్మల్ని చేదరించుకొని అసహించుకొని కుక్కల్ని కసిరినట్టు కసిరినప్పుడు నా ఆకలి తీరాలి, నా ఆకలి తీరాలి. ఆకలి తీరకపోతే నేను చచ్చిపోతాను. 2 ఇళ్ళు కాదు 30 ఇళ్ళు అయినా సరే తిరుగుతాను, ఎందుకంటే నా ఆకలి తీరాలి, లేకపోతే నేను చచ్చిపోతాను. మరి నీ దగ్గరికి వచ్చా, నువ్వు అన్నం పెట్టలా, కారం మెతుకులతో కాదు కదా, కనీసం పచ్చడి మెతుకులు కాదు కదా, అది పక్కన పెట్టేస్తే మనిషిగా చూడలా. నీ ఇంటి పక్కనకి వెళ్ళా, ఆడు అంతే చూశాడు, ఆడు అన్నం పెట్టలా. మరి నా ఆకలి తీరాలి, నేనేం చేయాలి? కంపల్సరిగా నీ ఇంటి ఎదురోడుకో, నీ ఇంటి పక్కనోడుకో, ఇంటి సందోడుకో, ఇంటి వెనకోడుకో, పక్క బజార్లో దగ్గరకో పోయి నా ఆకలి తీర్చుకోవాలి. ఎవడో ఒకటి పెడతాడు కదా, అవునా? మరి నా ఆకలిని నీ ఇంటి వెనకోడో, నీ ఇంటి పక్కనోడో, పక్క బజార్లోడో తీర్చాడు. తీర్చినప్పుడు నాకు ఎలా కనపడతాడు? తీర్చినప్పుడు నాకు ఎలా కనపడతాడు? వాడి మీద ఎలాంటి గౌరవం కలుగుతుంది? వాడి మీద ఎలాంటి ప్రేమ కలుగుతుంది? ఎలాంటి భక్తి కలుగుతుంది? అరే ముందు నీ దగ్గరికే కదరా, నీ కొంప దగ్గరికే కదా ఆకలి కోసం వచ్చింది. నేను అన్నం పెట్టావా? పెట్టలా. పచ్చడి మెతుకులతో అన్నం పెట్టావా? లేదు. మనిషిగా చూసావా? లేదు. మరి నా ఆకలి తీరటం కోసం నీ ఇంటి అనకమాలోడు ఆడి దగ్గరికి పోతే ఆడు అన్నం పెట్టాడా? నా గుడ్డలు బాగాలని చెప్పి నా గుడ్డలు ఇచ్చాడా? నాకు మంచినీళ్ళు కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చాడు. వాడు తినే ప్లేట్లో నాకు అన్నం పెట్టాడు. మా దళిత కులాలను నువ్వు అడుక్కునేవాడివి, నువ్వు బిచ్చగాడివి, నువ్వు మాలవాడివి, నువ్వు మాదిగోడివి అని చూడాలా. ఆకలి అవుతుందని మీ గుమ్మం దగ్గరికి వెళ్తే అన్నం పెట్టాడు, మంచినీళ్ళు ఇచ్చాడు. చదువుకుంటామంటే చదువు చెప్పించాడు. మీరు గుళ్ళోకి రానిపోతే గుళ్ళోకి రానిచ్చారు, బళ్ళోకి రానిచ్చారు. ఇవన్నీ చేసినప్పుడు మేము మతం ఎందుకు మారరా? ఎందుకు మారకూడదు? నీ కొంప దగ్గరికే వచ్చినప్పుడు కడుపు నిండా నాకు పచ్చడి మెతుకులతో అన్నం పెట్టుంటే పక్కనోడు కొంపకే వెళ్ళాల్సిన కర్మ మాకు ఉండేదా? నీ దగ్గరికి వచ్చినప్పుడే అమ్మ ఆకలేస్తుంది భిక్షాం దేహి అని అన్నప్పుడు కారం మెతుకులతో అన్నం పెడితే నీ ఇంటి అనకమాలోడుకో, నీ ఇంటి ఎదురింటోడుకో, నీ పక్క బజారులోడుకో, లేకపోతే ఆ పక్క సందులో ఇంటి కొంపక పోయి ఆకలేస్తుంది అని అడిగే పరిస్థితి ఉండదు కదా. మొదట నీ దగ్గరికే వచ్చాం కదా, నీ ధర్మం దగ్గరికే వచ్చాం కదా, నీ హిందూ ధర్మం, నీ సనాతన ధర్మం దగ్గరికే వచ్చాం కదా. మమ్మల్ని చూసావా? మమ్మల్ని మనిషిగా చూసావా? మాకు అన్నం పెట్టావా? గుళ్ళోకి రానిచ్చావా? చదువు చెప్పావా? బడికి రానిచ్చావా? పద్యాలు చదవనిచ్చావా? శ్లోకాలు చదవనిచ్చావా? చేయలేదు కదరా. మరి ఏమి చేయనప్పుడు ఈరోజు మమ్మల్ని ఎట్లా తిడతారా మీరు? మొండా కొడకల్లారా. ఏ రకంగా మీకు ఏ రకంగా మమ్మల్ని తిట్టేటువంటి రైట్ ఎక్కడ ఉందా మీకు? ఆ రైట్ కోల్పోయారు మీరు. ఆ అర్హత లేదు మీకు. ఎవడు ఏంటి మాట్లాడతారు? ఇంకా మతం మారితే తల్లిదండ్రులు మార్చినట్ల. నా దగ్గర మాట్లాడమన్నా చెప్తా. తప్పులన్నీ మీ ముడ్డి చుట్టూ పెట్టుకొని
ఎరా అంటే క్రైస్తవుడు అనేవాడు, ఒక దళితుడు అనేవాడు, వాడు క్రైస్తవ మతంలో ఉన్నా కూడా వాడిని బతకనివ్వరు, వాడికి నచ్చిన మతంలో ఉన్నా వాడిని బతకనివ్వరు, వాడికి నచ్చిన దేవుడు అయినటువంటి యేసు ప్రభుని ఆరాధించుకున్నా వాడిని బతకనివ్వరు. మీ ధర్మంలో, హిందూ ధర్మంలో ఉంటే అంటరాని వాళ్ళుగా చూస్తారు, గుళ్ళోకి రానివ్వరు, గర్భగుళ్ళోకి రానివ్వరు, శ్లోకాలు చదవనివ్వరు. అంటే దళిత కులాలుగా చెప్పబడుతున్నటువంటి 59 కులాలు హిందూ మతంలో ఉన్నా మాకు వివక్ష తప్పదు, క్రైస్తవ మతంలో ఉన్నా మా పైన వివక్ష తప్పదు, హిందూ ధర్మంలో ఉన్నా మేము అంటరాని వాళ్ళమే, క్రైస్తవ మతంలో ఉన్నా మేము అంటరాని వాళ్ళమే, హిందూ ధర్మం సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి మా మాలమాదిగలు కూడా ఊరవతలు ఇంకా వెలువేయబడిన వాళ్లే. సమానంగా మీతో పాటు కూర్చోబెట్టుకోరు, సమానంగా మీతో పాటు బంతి భోజనాల్లో కూర్చోబెట్టుకోరు, సమానంగా మీతో పాటు దేవాలయాల్లో గర్భగుడిల్లో ఆశీర్వచనాలు ఎవరో. మరలా మీరు ఈరోజు మతం మారితే తల్లిదండ్రులు మార్చినట్లే అనేటువంటి తొక్కలో లాజిక్ లేనటువంటి వివరణలతో కూడినటువంటి పోస్టుల్ని సోషల్ మీడియాలో పెడతారు. ఒరేయ్, ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా ఈరోజు మోటివేట్ అవుతున్నారు, చరిత్ర తెలుసుకుంటున్నారు, చైతన్యం అవుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, గర్జిస్తున్నారు, తిరగబడుతున్నారు, నిలబడుతున్నారు, కలబడుతున్నారు మీ అరాచక పాలనపైన, మీ అరాచక శక్తులపైన. రే తమ్ముళ్ళు, ఒకటే చెప్తున్నాం, మనం ప్రశ్నించాలి, క్వశ్చన్ చేయాలి. మన బ్రతుకుల పైన ఉమ్ము వేసినటువంటి ప్రతి ఒక్క వెధవను కూడా మనం ప్రశ్న అనేటువంటి ఆయుధంతో, ఓటు అనేటువంటి ఆయుధంతో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మన రాజ్యాంగ స్ఫూర్తితో మనం అడిగేయాలా. లేకపోతే నా కొడుకులు మమ్మల్ని బతకనివ్వరు, మనల్ని బ్రతకనివ్వరు. అరే తమ్ముళ్ళు, మీకే చెప్తున్నా, మనల్ని బ్రతకనివ్వరు. మనం తెల్ల బట్టలు వేసుకున్నా, ఇస్త్రీ చొక్కాలు వేసుకున్నా, పెద్ద పెద్ద కారుల్లో తిరిగినా, మనలో ప్రశ్నించే స్ఫూర్తి గనక లేకపోతే, మనలో ప్రశ్నించే తత్వం గనక లేకపోతే, ఈ బడుద్దాయలు, ఈ ముండా కొడుకులు మనల్ని ఇంకా 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 పాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తారు. మీలో ప్రశ్నించే తత్వం మొదలవ్వాలా, మీలో ప్రశ్న పుట్టాలా, ప్రశ్నించే ధోరణి అవలంబించుకోవాలా, రాజ్యాంగాన్ని చదవాలా, రాజ్యాంగానికి అనుగుణంగా బ్రతకాలా, తప్పు చేసిన వాడి తోలు తీయాలా. మన పైన వచ్చి మన ఓట్ల భిక్షతో రాజకీయ పదవుల్లో కూర్చున్నటువంటి ఇలాంటి దుర్మార్గ రాజకీయ నాయకుల మెడలు వంచాలా ఓటు అనే ఆయుధంతో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో. గుర్తుపెట్టుకుంటారా తమ్ముళ్ళు, ఈరోజు నేను ఎక్కడ కూర్చొని నేను మాత్రమే క్వశ్చన్ చేస్తే దేశం మారదు, రాష్ట్రాలు మారవు. నాతో పాటు ప్రతి యువకుడు, ప్రతి ఒక్కరు కూడా గలం విప్పాలా, ప్రతి ఒక్కరు కూడా చరిత్ర తెలుసుకోవాలా, రాజ్యాంగాన్ని చదవండి, మతానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ 25 నుంచి 29 వరకు ఏం చెప్తున్నాయి చదవండి, రాజ్యాంగం ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి చదవండి, మతానికి సంబంధించినటువంటి హక్కు ఎక్కడుందో చదవండి, రాజ్యాంగ రచనలు చదవండి, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విలువైనటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని రోజుకు ఒక పేజీ అయినా చదవండిరా. అలా చదవటం వల్ల మీలో ప్రశ్నించే తత్వం మొదలయ్యి ఈ బానిస సంఖ్యలు, బానిసత్వం నుంచి విముక్తి పొందుతారా తమ్ముళ్ళు. ఈరోజు నేను బానిస బతుకు ఎక్కడ బతకను, ధైర్యంగా బ్రతుకుతా. బానిస బతుకు చెంచాగిరి చేయాల్సినటువంటి కర్మ నాకు పట్టలేదు, నాకు ఇంతవరకు అలాంటి ఆలోచన రాలా. పోరాడితే పోయేదేముంది, ఎదవ బానిస సంఖ్యలు తప్ప. ఒక్కడనే పోరాడుతూ ఉన్నా ఎంతో కాలం నుంచి, పోరాడి నా బానిస సంఖ్యలు నేనే తెంపేసుకున్నాను తెలుసా. ఎన్నో ఈ ప్రజాస్వామ్యంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నానో, ఎన్ని అక్రమ కేసులు ఎదుర్కొన్నానో, జైలు జీవితం గడిపానో, ఎన్ని కేసులు భరించానో, ఎన్ని నిందలు భరించానో, ఎన్ని అవమానాలు తట్టుకున్నానో, నన్ను ఎంత దుర్మార్గుడిగా చిత్రీకరించారో, ఎంత దోపిడీదారుడిగా చిత్రీకరించారో, ఎలాంటి వ్యక్తిగా చిత్రీకరించారో ఈ సమాజం, ఆ సమాజంలో ఉన్నటువంటి బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందాను. ఈరోజు నాకు నేనే నిలబడ్డాను, నాకు నేనే క్వశ్చన్ చేశాను, నేనే నిలబడ్డాను. పడిపోయిన నా చెయ్యి నేనే పట్టుకొని తిరిగి లేచి నిలబడే ప్రయత్నం చేశాను. ఈరోజు నిలబడ్డాను, కలబడుతూనే ఉన్నాను, ఎదురు తిరుగుతూనే ఉన్నాను. పోరాడంట్రా, ఏమవుతుంది, ప్రశ్నించండి, తప్పే ఉంది. మన రైట్ కదా ఇది, మన హక్కులు కదా ఇవి, తప్పే ఉంది. ఏమైనా తప్పు ఉందా ప్రశ్న చేయటం, ప్రశ్నించడం ఏమైనా తప్ప? అన్యాయం జరుగుతున్నప్పుడు క్వశ్చన్ చేయటం ఏమైనా తప్ప? కాదే. ఈరోజు నాకెందుకులే, నీకెందుకులే అని ఇళ్లల్లో కూర్చొని ఉంటే రేపొద్దున నీకేమైనా కూడా మాలాంటి వాళ్ళు నాకెందుకులే అని ఇళ్లల్లో ఇలాగే కూర్చోవలసి వస్తుంది. ఈరోజు నాకెందుకులే, నీకెందుకులే, మనకెందుకులేనటువంటి రోజులు పోయాయి. ఈరోజు నీకేమైనా అది మనదే అనుకోవాలి, నాకేదైనా మనదే అనుకోవాలి, మనందరికి ఏదైనా ఇది మన హక్కు, ఇది మన జాతి, మన ఆత్మగౌరవం అని చెప్పి అనుకోవాల్సిందే.
మన బ్రతుకులు, లేకపోతే మన దురదృష్టకరమో, దుర్మార్గమో, లేకపోతే తెలియదు, మన దళిత కులాలు, మాదిగలు మొత్తం కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క పార్టీలో బానిసత్వం చేస్తున్నాడు. సరే, ఓకే, వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, వారి కుటుంబ అవసరాల పరిస్థితుల దృష్ట్యా, వారికి ఉన్నటువంటి రాజకీయ అవకాశాల దృష్ట్యా వారు వివిధ పార్టీల్లో ఉండొచ్చు. దాన్ని నేనేం తప్పు అనట్లేదు. కానీ జాతికి ద్రోహం జరిగినప్పుడు ఈరోజు మాదిగలు అన్నదమ్ములుగా ఉన్నటువంటి మనల్ని కొంతమంది రాజకీయ నాయకుల చేతిలో బలైపోయి విడివిడిగా దూరాన ఉన్నాం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎంతకాలం మనం దూరంగా ఉంటాం? మాదిగలు కలిసి బ్రతకాలి, కలిసి ఉండాలి. అత్యధిక మెజారిటీ మనది. 2 రాష్ట్రాల్లో దళిత ఓటింగ్ ఎక్కువ మెజారిటీ. ఈ రోజు మన మాదిగలు కనుక ఓటింగ్ లేకపోతే ఏ రాజకీయ పార్టీకి, అది వైసీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ, ఏ పార్టీ కూడా మనుగడ లేదు, రాజకీయ భవిష్యత్తు లేదు. ఈరోజు విడివిడిగా దూరాన ఉన్నటువంటి మనందరం కలిసి పోరాడాల్సినటువంటి సమయం ఇది. దేశంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయో చూడండి. రాష్ట్రాల్లో ఎలాంటి పరిపాలన జరుగుతుందో గమనించండి, గుర్తించండి, ప్రశ్నించండి. మన బ్రతుకులు క్వశ్చన్ మార్క్ అయిపోయాయి. మన బ్రతుకులు క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయాయి.